ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం ఈ విధముగా లైవ్లో దేవుని యొక్క వాక్యముని వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం మీకు అందరికీ తోడైండునగాక. ఆయన కృప, ఆయన కనికరం మనలను ప్రేమించి మనకు నిన్నటి దినమంతా మనకు తోడయ్యుండి గడిచిన దినమంతయు ఆయన కృపా రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిని, కృపా సమాధానములను ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినము కూడా ప్రభుని మనం స్తుతించినట్లు, ఆయనను మనము ఘనపరచినట్లు, ఆయన కొరకు మనము జీవించినట్లుగా ఈ నూతనమైన దినాన్ని ప్రభు మన ముందర పెట్టి ఉన్నారు. కాబట్టి దేవుని కృప కొరకు, ఆయన కనికరమ కొరకు, ఆయన వాత్సల్యత కొరకై చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవుని యొక్క కృప, దేవుని సమాధానం, దేవుని యొక్క ప్రేమ మనకు తోడై ఉండినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి కృతజ్ఞులముగా మనం జీవించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కొలస్సీ పుస్తకము 3వ అధ్యాయము 2వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం. అక్కడ మనము ఏమని చదువుతున్నామనగా, పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘమునకు అతడు వ్రాస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి పౌలు యొక్క మాటలను మనం గమనించినప్పుడు పైనున్నటువంటి వాటి మీద మన మనస్సును ఉంచాలి అని మనం లేఖన భాగంలో చూస్తున్నాం. పైనున్న వాటి మీద మన మనస్సును నిలపాలనే లేఖన భాగంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సును నిలుపుకొనవద్దు, ఈ భూ సంబంధమైన వాటి మీద మీరు మీ మనస్సును పెట్టుకొనుక పైనున్న వాటిని మీరు వెదకండి, పైనున్న వాటి మీద మీ మనస్సును నిలపండి అని దేవుని యొక్క లేఖన భాగంలో మనకు బోధిస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారి, ఈ చివరి దినాల్లో దేవుని యొక్క రాకడ అత్యంత సమీపముగా ఉన్నటువంటి ఈ చివరి దినాల్లో దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనము ఆయన వాక్యమును విని ఆయనకు లోబడి ఆయనకు ఇష్టలముగా, ఆయనకు కృతజ్ఞులముగా మనం జీవించినట్లు, దేవుని యొక్క కృపలో ఆయన రాకడలో మనం ఎత్తబడినట్లుగా మనము పైనున్న వాటి మీద అనగా పరలోక సంబంధమైన వాటి మీద అనగా దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని యొక్క చిత్తమును ఎలా నెరవేర్చాలి, దేవుని రాకడకు మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలని ఇటువంటి పైనున్న వాటి మీద పరలోక సంబంధమైన విషయముల మీద ఎలాగన మనం మన జీవితంలో దేవుని చిత్తమును నెరవేర్చాలి, ఏ విధముగా మన ఆత్మీయ జీవితంలో దేవునికి విరోధముగా ఉన్న వాటన్నిటిని సరిచేసుకొని దేవునికి ఇష్టలుగా ఎలా మారాలని అనుక్షణము అనుదినము మనలను మనము దైవ చిత్తానుసారముగా నడుచుకున్నట్టుగా మనలను మనం మలుచుకునేటువంటి వారలముగా, మనలను మనము దేవుని చిత్తానుసారముగా మన హృదయం నడుచున్నట్లు దాన్ని లోపరుచుకుని వారలముగా, మన ఆత్మీయ జీవితంలో మనం సరి చేసుకునేటువంటి వారలముగా మనం ఉండాలట. పైన వాటిని మనం వెదకాలట. ఈ రోజుల్లో అనేక మంది ఈ భూ సంబంధమైన వాటి కొరకు ఈ రోజున అనేక మంది కష్టపడే వారిగా కనబడతారు. ఈ భూ సంబంధమైన వాటిని సంపాదించుకున్నట్టు కొరకే ఈ రోజుల్లో అనేక మంది తమ మనస్సును నిలిపేటువంటి వారులుగా కనబడతారు. ఈ లోకములో వారి కన్నులకు, వారి యొక్క కన్ను దృష్టికి ఏదైతే ఇంపుగా కనబడుతుందో, ఏదైతే అందముగా కనబడుతుందో, ఏదైతే వారి మనస్సునకు నచ్చుతుందో, ఏదైతే వారి హృదయమునకు ఈ లోక సంబంధమైనవి ప్రియముగా ఎంచుకొని వాటన్నిటిని సంపాదించుకున్నట్టు కొరకు ఈ రోజుల్లో అనేక మంది ప్రయాసపడుతున్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాము, పైనున్న వాటి మీద మన మనస్సును నిలపాలట. అనగా ఎలాగున పరలోకమునకు నేను వెళ్ళాలి, ఎలాగున ప్రభువుని మనం సంతోషపరచాలని ఈ లోక సంబంధమైన వాటి నిమిత్తము కాక దైవచిత్తానుసారమైన వాటి మీద మన మనస్సును నిలుపువార్లమ్మగా మనం ఉండాలి.
దేవుని స్తుతించుట మీద, దేవుని వాక్యమును చదువుట మీద, ప్రార్థించుకునుట మీద, దేవుని అనుదినము వెంబడించుట మీద మన మనస్సును నిలుపుకున్న వారలముగా మనం ఉండాలి. ఇట్టి మనస్సును మనము కలిగి ఉండినప్పుడు ప్రభు దగ్గర మనం కృపను పొందుకొనగలుగుతాం, కనికరమును పొందుకొనగలుగుతాం, ప్రభు చిత్తమును మన జీవితంలో మనం నెరవేర్చగలుగుతాం. కానీ ఈ రోజుల్లో అనేక అనేక మంది ఈ రోజుల్లో మనము కూడా అనేక మార్లు లోక సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద, ఈ లోకంలో ఉన్న వాటిని ఎలా సంపాదించుకోవాలి, ఎలా వాటిని పొందుకుని తృప్తి పొందాలని లోక సంబంధమైన వాటి మీదే మన మనస్సును నిలుపు వారలముగా మనం ఉంటాం. మన మనస్సును దేవుని మీద నిలపలేనటువంటి వారలముగా అనేక మార్లు మనం ఉంటూ ఉంటాం. ఇక మీదట మనం అలాగను ఉండక దేవునితో పాటు మనం యుగ యుగాలు నివాసము చేయనట్లు పైనున్న వాటి మీద, పరలోక సంబంధమైన విషయముల మీద మనము మనస్సు నిలిపి దేవుని మీద, దేవుని రాకడ యొక్క నిరీక్షణను కలిగి మనం పరలోక రాజ్యమునకు సిద్ధపడే వారలముగా మనం ఉండాలి. ఎందుకు మనం పైనున్న వాటినే మనం వెదకాలి అనంటే, ఈ లోకమును ప్రేమించినట్లయితే, ఈ లోకమును సంపాదించుకున్నట్టు కొరకు మనం ప్రయాసపడినట్లయితే, ఈ లోకములో ఉన్నటువంటి అక్షయమైన వాటి మీద మన మనసును నిలిపినట్లయితే, అక్షయమైనటువంటి స్వాస్థ్యమును మనము కోల్పోతాం. అక్షయమైనటువంటి దేవుని నిత్య రాజ్యమును మనము కోల్పోతాం. ఈ లోకమును మనం ప్రేమిస్తే దేవుని మనం ప్రేమించలేం. ఈ లోకం మీద నీ మనస్సును నిలిపినట్లయితే దేవుని మీద మన మనస్సును నిలపలేం. ప్రియులారా, దేవుని యొక్క రాకడ అత్యంత సమీపముగా ఉన్నదని లేఖన భాగములు మనకు తెలియచేస్తున్నాయి. ఈ లోకములో కనబడేటువంటి సూచనలు కూడా అనేకములు కనబడుతున్నాయి. ప్రభు లేఖన భాగంలో ఏదైతే ప్రభు రాకడ దినాల్లో జరుగుతాయని ప్రభు చెప్పారో ఆ సూచనలన్నీ కూడా ఈ రోజుల్లో జరుగుతున్నాయి. ఆ సూచనలన్నీ ప్రభు చెప్పిన ప్రతి మాట ఈ దినాల్లో నెరవేర్చబడుతున్నది కనుక పైనున్న వాటి మీద మనస్సు నిలుపుదాం. దేవుని రాకడ మీద మన మనస్సు నిలుపుదాం. దేవుని చిత్తమును నెరవేర్చచ్చు, దేవునికి ఇష్టలముగా, ఆయనకు ప్రియులముగా దేవుని ఉద్దేశములన్నిటినీ నెరవేర్చి ఆయన రాకలో ఎత్తబడుటకు తగిన కృపను పొందుకొని పైనున్న వాటి మీద మన మనస్సును నిలుపుదాం. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకిచ్చి మన మనస్సంతయు దేవుని మీద, దేవుని చిత్తానుసారముగా నడుచుట మీద ప్రభు మన మనస్సును నిలిపి తన నిత్య రాజ్యం కొరకు ప్రభు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ మాటను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడ, భూ సంబంధమైన వాటి మీద మా మనస్సును నిలుపక, ఈ లోకములో ఉన్న వాటి మీద మా మనస్సును నిలుపక, పైనున్న వాటి మీద మా మనస్సును పెట్టుకోవాలని, పైనున్న వాటిని మేము వెదకాలని, నీ మీద మా దృష్టిని నిలపాలని, నీ వాక్యం మీద, నీ మీద మా మనస్సును నిలపాలని నీ లేఖన భాగంలో మేము చదువుకొని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. నీ మీద వారి హృదయములను నిలపండి, వారి మనస్సును నీ వైపు త్రిప్పి ప్రభువా నీ చిత్తం చేయనట్లుగా, నీ కొరకు మేము జీవించినట్లుగా మా మనస్సులను మలచి నీ కొరకు మమ్మల్ని జీవింపచేసి నీ చిత్తానుసారంగా నడుచు జనులముగా మేము మార్చబడి ఈ లోకం వైపు, పాపం వైపు మేము చూడక వాటి మీద మా మనస్సును నిలుపుకొనక, వాటిని సంపాదించుకున్నట్టు కొరకు మా మనస్సును నిలుపుకొనక నీ రాజ్యంలో ఎత్తబడి గుంపులో మమ్మల్ని చేర్చమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.